పేతురు ద్వితోపదేశ కాండంలోని వాక్యాన్ని బట్టి దేవుడు నపుంసకులను అంగీకరించలేదని, వారిని సంఘంలోకి అలో చేయలేదని అంటారు. అది నిజమేనా? ద్వితోపదేశ కాండ 23:1 ఎంతో క్లియర్ గా వారిని యెహోవా సన్నిధికి రావద్దని రాస్తే వారిని చర్చిలోకి ఏ విధంగా నడిపించాలని కొందరు అడుగుతారు. పురాతన కాలంలో చాలా మంది నపుంసకులుగా చేయబడి అన్యుల గుడిలో దేవతలకు ప్రతిష్ఠించి వారిచే పూజలు చేయించేవారు. అందుకే వారికి ఇక్కడ స్థానం లేదన్నాడు. అలాంటి ఆచారాలు నా సన్నిధిలో ఉండవని చెప్పడం దేవుని ఉద్దేశం. అంతేకాని దేవునికి నపుంసకులంటే ఇష్టం లేక కాదు. వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యం, ఆ సందర్భం మొత్తం చూడాలి. ఆ వాక్యాన్ని పట్టుకొని నపుంసకులని దేవుడు ద్వేషిస్తున్నాడని అనొద్దు. దేవత గుడిలో ప్రతిష్ఠ చేయబడిన వారికి స్థానం లేదన్నాడు. అంతేకాని దేవుడు పక్షపాతి కాదు. అలా ఉంటే అపోస్తుల కార్యం 8:26లో కందాకి అనే రాణి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఇథియోపియా నపుంసకుడు కనిపిస్తాడు. ఇతడు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేం వస్తాడు. అంటే బహుశా బానిసగా అమ్మబడి మనుషుల వలన నపుంసకుడిగా చేయబడిన యూదుడై ఉండొచ్చు. దేవుడు ఫిలిప్పుని వెళ్ళి అతనికి సువార్త ప్రకటించమని చెప్తాడు. ఫిలిప్పు వెళ్ళి దేవుని గురించి చెప్పినప్పుడు ఆ నపుంసకుడు నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. ఒకవేళ దేవునికి ఇష్టం లేకపోతే ఒక సేవకుని నపుంసకుని కొరకు పంపిస్తాడా? ఆలోచించండి.